శ్రీమాత్రే నమః. ఈరోజు మనం లలితాదేవి ఎలా ఆవిర్భవించిందో తెలుసుకుందాం. పూర్వం భండాసురుడు అనే రాక్షసుడు తారకాసురుడి వంశంలో పుట్టాడు. తారకాసురుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి సంహరించాడు ఆ రాక్షసుడు అన్నమాట. శివుడు తన 3వ కన్నుతో మన్మధుని దహనం చేసినప్పుడు వచ్చిన బూడిదతో తారకాసురుని పుత్రులు ఒక యజ్ఞం చేశారు. ఆ యజ్ఞ ఫలితంగా అగ్నికుండం నుంచి వచ్చిన వాడే ఈ బండాసురుడు రాక్షసుడు. పుట్టిన వెంటనే బండాసురుడు కఠోర తపస్సు చేసి శివుడిని ఆరాధించాడు. తన భక్తికి మెచ్చి శివుడు సంతోషించి అతనికి వరమిచ్చాడు. నువ్వు చిరంజీవివై ఎవ్వరూ నిన్ను జయించలేరు. నిన్ను జయించేది ఒక అద్వితీయ శక్తి స్వరూపిణి దేవత మాత్రమే అని చెప్పాడు. అసలే ప్రతీకారంతో ఉన్న రాక్షసుడు ఇంకా వరం పొందాక ఆగుతాడా? దేవతలపైన మిగతా అందరిపైన విశ్వరూపం చూపించడం మొదలుపెట్టాడు. యజ్ఞాలు, హోమాలు, భగవంతుణ్ణి ఆరాధించడము అన్నీ ఆపించేసి రాక్షస పాలన చేయడం మొదలుపెట్టాడు. దేవతలు శక్తిహీనులై పార్వతీదేవిని ఆశ్రయించారు. అప్పుడు శ్రీచక్ర రాజ రథంపై ఆవిర్భవించింది శ్రీ లలితా త్రిపుర సుందరి. ఆ రథం శ్రీచక్ర రూపంలోనే రూపొందించబడింది. లోపల నుండి బయటికి 9 ఆవర్తనములు కలిగి ఉంటుంది. ఇది భౌతిక రూపంలో రథం చక్రాలుగా, ఆభరణాలుగా, కవచాలుగా కనపడతాయి. ఆ రథం పైన లలితాదేవి రాజరాజేశ్వరి రూపంలో కూర్చొని ఉంటుంది. Please like, follow the page.